నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ న్యూస్. నేను గోపికృష్ణ. పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీకి వెళతారా, పార్లమెంట్కి వెళతారా అనే కొత్త చర్చ వచ్చింది. అసెంబ్లీకి వెళతారు పవన్ కళ్యాణ్, ఒక చోట పోటీ చేస్తారు, రెండు చోట్ల పోటీ చేస్తారనే చర్చ జరుగుతున్న నేపథ్యంలో అనూహ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పవన్ కళ్యాణ్ ఈసారి ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్కి రావాల్సినటువంటి అంశాల మీద ఢిల్లీ కేంద్రంగా ఆయన పనిచేస్తారు అని రాజకీయాల్లో ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎందుకు ఈ చర్చ తెర మీదకి వచ్చింది, వాస్తవం ఎంతో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ఇన్పుట్ ఎడిటర్ సుభాకర్ గారు ఉన్నారు విజయవాడ నుంచి. సుభాకర్ గారు, వెల్కమ్ అండి. ఎందుకు ఇలాంటి చర్చ తెర మీదకి వచ్చింది, ఇందులో వాస్తవం ఎంత? జనసేన అధినేత మదిలో కాకినాడ పార్లమెంటు నుంచి తను పోటీ చేయాలి అని అనుకుంటున్నట్టు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా మనకు తెలిసింది. దానికి ప్రధాన కారణం, ఈ రాష్ట్రాన్ని బాగు చేయాలి అంటే కేంద్రం మద్దతు లేకుండా లక్షలాది కోట్ల అప్పులు పాలైన కుదేలైపోయిన రాష్ట్రాన్ని ముందుకు నడిపించడం, గాడిలో పెట్టడం అనే అంశంలో కేంద్రం సహాయ సహకారాలు పుష్కలంగా కావాలి. ఈ పొత్తులు కూడా జనసేన, బీజేపీ, టీడీపీ కలిసి బరిలోకి వెళ్తున్నాయి అనే సందర్భంలో పవన్ కళ్యాణ్ తన వ్యూహాన్ని ఢిల్లీ వైపు ఎక్కుపెట్టారని తెలుస్తుంది. ఏకకాలంలో భీమవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయటం, అదేవిధంగా పార్లమెంటు, కాకినాడ పార్లమెంటుని ఆయన ఎంచుకున్నారని తెలుస్తుంది. కాకినాడ పార్లమెంటు ఎంపీగా తను గెలిచి ఎన్డీఏలో భాగస్వామిగా ఇప్పటికే జనసేన ఉంది కాబట్టి కేంద్ర మంత్రి పదవి కోరుకుంటున్నట్టు, ఆ కేంద్ర మంత్రి పదవి కారణంగా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడటం కోసం తను ఎంపీగా వెళ్ళి ఢిల్లీలో చక్రం తిప్పేదానికి ఆలోచన చేసినట్టుగా మనకు తెలుస్తుంది. ఒకవేళ పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయటం అంటూ గనక జరిగితే అది తను కేంద్ర మంత్రి పదవి ఆశిస్తూ ఎన్డీఏలో జనసేన భాగస్వామిగా ఉంది కాబట్టి మంత్రి పదవి వరించే అవకాశం ఉంది. ఆ పదవి ద్వారా రాష్ట్ర ప్రయోజనాలని కాపాడొచ్చు అని జనసేనని పూర్తిగా నమ్ముతున్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఇది బీజేపీ ఆలోచన లేకపోతే పవన్ కళ్యాణ్ ఆలోచన? బీజేపీ కల్పించిన ఆలోచన, పవన్ కళ్యాణ్ ఆలోచన అనుకోవాలా? బీజేపీ ఆ స్థాయిలో ఆలోచించి మీరు ఇలా చేస్తే మీకు ప్రయోజనం ఇలా ఇస్తామని చెప్పి మీ రాష్ట్రానికి ఇలా ప్రయోజనం జరుగుతుంది, పవన్ కళ్యాణ్కి జనసేనకి లాభించే అంశం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. ఆ చెప్పే స్థాయిలో వాళ్ళు అంత విశాల ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు కాపాడతారని మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. అది ఒకవేళ జనసేనకి బీజేపీ అధిష్టానం ఆలోచన అంటే అది ఇక్కడ ప్రజలు అంత అవివేకులు కాదు. దానికి ఏదో బీజేపీ ఆలోచన. ఒకవేళ పవన్ కళ్యాణ్ పార్లమెంటుకి వెళితే జనసేన బలపడే అవకాశం ఉంటుంది అనుకుంటే, అంటే మీరు అంటున్నట్టుగా అనుకోవాలంటే జనసేన అసెంబ్లీలో గెలిచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి ముఖ్యమంత్రి ఇవ్వాలి, లేకపోతే పవర్ షేరింగ్ ఇవ్వాలి, ఇలాంటి డిమాండ్స్ అన్నీ తెర మీదకి వచ్చాయి కదా. ఇప్పుడు ఆయన ఎంపీగా పోతే ఇక్కడ ముఖ్యమంత్రో లేకపోతే పవర్ షేరింగో ఇలాంటివి అడిగే అవకాశం లేదు కదా. ఇందుకు జనసేన శ్రేణులు లేకపోతే జనసేనలో ఉన్నటువంటి కొంతమంది వాదిస్తున్నటువంటి వాదనలకి కూడా ఇక తెరపడిపోయినట్టే అనుకోవాలా? గడచిన 2 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ తన శ్రేణులకు పదే చెప్తున్న మాట ఏమిటంటే, మీరు నాకు ఓట్లు వేయలా, సీట్లు రాలా, మనం అధికారం రావాలి, నేను ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ సీఎం అని చెప్పేసి ఆ నినాదాలతో పని అవ్వదు. గ్రౌండ్ రియాలిటీ, వాస్తవం ఆలోచించండి, ఓటు బదిలీ అయ్యేటట్టు చూడండి, మన శక్తి ఏంటనేది మనకు తెలుసు, దాన్ని బట్టి మనం ముందుకెళ్ళాలి. జగన్మోహన్ రెడ్డిని అధికారం నుంచి దూరం చేయటం, సీఎం సీట్ నుంచి దించటమే జనసేన ప్రధాన లక్ష్యం. దానిలో భాగంగా మనకు పొత్తులో మనకు న్యాయంగా దక్కాల్సిన న్యాయం మనం పవర్ షేర్ చేసుకుంటాము. మీరు మీ ఆలోచనలతో అది నేను సీఎం అని, డిప్యూటీ సీఎం అని మీరు అత్యుత్సాహం ప్రదర్శించి దాన్ని అన్నసరిగా మనం అబాసు పాలు కావద్దు అని చెప్పేసి ఒక రాజకీయ నాయకుడు తన శ్రేణులకి అర్థమయ్యే భాషలో 1కి 10 సార్లు మీరు వాస్తవాలు గ్రహించండి, వాస్తవాలతో ఇచ్చేయండి,
గతంలో మీరు ఇట్లాగే బిహేవ్ చేసి కనీసం అసెంబ్లీకి ఆయనకు జనసేనాని పార్టీ అధ్యక్షుడిగా ఉండి భీమవరంలో గాజువాకలో ఓడిపోవటం అతన్ని బాధించే అంశం వ్యక్తిగతంగా. కానీ అది మీ బాధ్యతను మీరు విస్మరించి మనం ఏదేదో అయిపోవాలని ఊహించుకుంటే అది ఏ రకంగా కూడా అసంబద్ధంగా ఉండే వ్యవహారం అని చెప్పేసి ఆయన పలుమార్లు సభావేదిక మీద బహిరంగంగానే ప్రకటించారు. బహిరంగ సమావేశాల్లో, అంతర్గత సమావేశాల్లో కూడా ఆయన 1-2 సార్లు నేను సీఎం అవుతానా పిఎం అవుతానా అనేది పక్కన పెట్టి మీరు చేయాల్సిన పని మీరు కర్తవ్యంతో చెయ్యండి, కష్టపడండి అని ఆయన శ్రేణులకి నిన్న ఇవాళ రేపు కూడా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ క్లారిటీతోనే పార్లమెంటుకు వెళుతున్నాడు అని అనుకోవాలా, పార్లమెంటుకు వెళ్ళాలనుకుంటున్నాడు అని అనుకోవాలా? ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే పవన్ కళ్యాణ్ చాలా ముందు చూపుతోనే ఈ ఆలోచన చేశారనేది మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ జనసేన ఎలాగూ రాష్ట్రంలో అసెంబ్లీల్లో ఈవెన్ పార్లమెంట్లో కూడా భాగస్వామిగా ఉమ్మడిగా పోటీ చేస్తున్నారు. జనసేనకు దక్కాల్సిన పవర్ సెంటర్లో మంత్రివర్గంలో జనసేన కూడా చోటు ఉంటుంది. జనసేనాన్ని ఉప ముఖ్యమంత్రి ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి 5 ఉప ముఖ్యమంత్రులు పెట్టి ఉప ముఖ్యమంత్రి అనే పదానికి విలువ లేకుండా చేసిన పరిస్థితి. ఇవాళ ఉప ముఖ్యమంత్రులుగా ఉన్నారు 5. వాళ్ళ శాఖలేంటి, వాళ్ళు ఏమి నిర్వర్తిస్తున్నారు, వాళ్ళకి ఏ మేరకు విలువ ఉంది, ఉప ముఖ్యమంత్రి అనే పదానికి విలువ లేకుండా చేసిన పరిస్థితి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనకు తెలుస్తుంది. అట్లాగే తెలంగాణ గవర్నమెంట్లో సీతక్కకి నాకు ఇద్దరికి ఉప ముఖ్యమంత్రి ఇస్తే నేను ఒప్పుకోనని అప్పట్లో వార్తలు వచ్చినాయి. బట్టి విక్రమార్క నాకు ఒక్కళ్ళకే ఉప ముఖ్యమంత్రి ఉండాలి అనే పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్కి భిన్నంగా అక్కడ కేవలం ఒక ముఖ్యమంత్రితో ఉప ముఖ్యమంత్రితోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగుతుంది. ఇక్కడ కూడా ఉప ముఖ్యమంత్రి లేదా మంత్రి అనే దానికంటే కేంద్ర మంత్రి ఒక ముఖ్యమంత్రితో సమానం కాబట్టి రేపు రాబోయే ప్రభుత్వంలో ఇబ్బందులు కలగకుండా జనసేనాని పార్టీలో సూచించిన వ్యక్తులకు మంత్రులుగా అవకాశం ఎలాగూ వస్తుంది కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో జనసేన నుంచి పోటీ గెలిచిన ఎమ్మెల్యే అభ్యర్థులు మంత్రులుగా అవకాశంతో పాటు తను కేంద్ర మంత్రిగా ఉంటే రాష్ట్ర ప్రయోజనాలని సాధించుకునే దిశగా ఇక్కడ పాలిటిక్స్లో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాలిటిక్స్లో కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా సజావుగా 5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడిపించడానికి తను కేంద్ర మంత్రిగా అవకాశం వస్తే ఇటు రాష్ట్ర ప్రభుత్వంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా అటు కేంద్రంలో కూడా అధికారంలో ఉంటే ఈ ప్రభుత్వాలు నడపటానికి ప్రజల ఆకాంక్షల మేరకు పనిచేయటానికి ఇది ఖచ్చితంగా కలిసి వచ్చే అంశం అని చెప్పేసి జనసేనాని మదిలో ఆలోచనగా ఆయన సన్నిహితులు చెప్తున్నారు. రైట్. కానీ కాకినాడ పార్లమెంట్ ఎంచుకోవడానికి కారణం ఏంటి? ఏమన్నా ప్రత్యేకమైనటువంటి కారణాలు ఏమైనా ఉన్నాయి కాకినాడ ఎంచుకోవడానికి? యాక్చువల్గా జనసేన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి బలమైన జిల్లాలనేది ఉమ్మడి జిల్లాల్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి తన సామాజిక వర్గం పరంగా కానీ తనకున్న అక్కడ ఓట్ల పరంగా బలమైన నియోజకవర్గం కాకినాడ అనేది జనసేనాని ఆలోచించే లెక్కల్లో స్ట్రాంగ్ సీటు కాకినాడ అనేది ఆయన బలంగా నమ్ముతున్నారు. దీంట్లో ఇంకోటి ఉంది, మనకి మచిలీపట్నం ఏదైతే కొద్ది రోజుల క్రితం వార్తలు వచ్చాయో జనసేనకు కూడా 2 ఎంపీ స్థానాలు ఇచ్చే ఆలోచన. దాంట్లో ఒకటి మచిలీపట్నం బాలశౌరి, 2 కాకినాడ అనేది కూడా మనకి వార్తలు వచ్చినాయి. దానిలో భాగంగా కాకినాడ పవన్ కళ్యాణ్ రంగంలో దిగుతున్నారనేది ఇప్పుడు మనకి వెలుగులోకి వస్తున్న వార్త. సో ఇప్పుడు పార్లమెంటుకి మాత్రమే కాకుండా అసెంబ్లీకి కూడా పోటీ చేస్తారు. అసెంబ్లీ కూడా అది భీమవరం నుంచి పోటీ చేస్తే ఒక్కటేనా, లేకపోతే 2 అసెంబ్లీ సీట్లలో పోటీ చేస్తారా? భీమవరం నుంచి అసెంబ్లీకి, కాకినాడ నుంచి పార్లమెంటుకి పోటీ చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారనేది మనకి విశ్వసనీయంగా తెలుస్తున్న సమాచారం. దాంట్లో ఏం జరగబోతుంది అనేది కొన్ని రోజుల్లో వేచి ఉంటే మనకు పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇది పూర్తిగా జరుగుతున్నటువంటి చర్చలు మాత్రమేనా, డిసైడ్ అయిపోయారనే చర్చ కూడా ఏమన్నా ఉందా ఈ విషయంలో పవన్ కళ్యాణ్ గురించి?
అది డిసైడ్ అనేది వాళ్ళు పార్టీ హైకమాండ్ అధికారికంగా ఇది పొత్తుల్లో డిసైడ్ అయిపోయింది అనే దాంట్లో ఇక్కడ సూక్ష్మం ఏంటంటే అది కాకినాడ పార్లమెంట్ అనేది పొత్తులో భాగంగా టీడీపీ జనసేనకి కేటాయించే పరిస్థితి ఆ లెవెల్ చర్చలకు జరిగి అది కాకినాడకి జనసేనకి ఇచ్చేశారనే వార్త బయటకు వస్తే అప్పుడు కాకినాడ నుంచి జనసేన ఎవరు పోటీ చేస్తారనే దాంట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ఇక్కడ 2 అంశాలు పొత్తులో భాగంగా అది మచిలీపట్నం కానీ కాకినాడ కానీ జనసేన కేటాయించాలి, కేటాయించిన తర్వాత అక్కడ ఎవరు పోటీ చేస్తారనేది ఇక్కడ మనం 2 అంశాలని ప్రొజెక్ట్ చేస్తున్నాం, ఊహిస్తున్నాం. అది మనకున్న విశ్వసనీయ సమాచారం మేరకు జనసేనకు దాదాపు ఖాయమైపోయినట్టే కాకినాడ మచిలీపట్నం అనేది. మచిలీపట్నం నుంచి బాలశౌరి, కాకినాడ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని మనకు విశ్వసనీయంగా మనకు అందుతున్న వార్త. దాంట్లో నిజమేంటనేది మనం వేచి చూడాల్సిందే. రైట్ సుభాకర్ గారు, థ్యాంక్ యూ.